Hi, this is Dr. Shravanti, your dental expert, Arogya Dental Hospital, Beerangoda. ఇవాళ టాపిక్ వచ్చేసి ఊగే పళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తే సక్సెస్ రేట్ ఎంత? బాగా విరిగిపోయింది పన్ను, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయొచ్చా? సో ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి నేను చెప్తాను. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఊగే పన్నుకి ఊగేయడానికి స్కేల్స్ ఉంటాయండి. గ్రేడ్ 1 మొబిలిటీ. గ్రేడ్ 1 మొబిలిటీ అంటే ఏంటి? పన్ను కొద్దిగా ఊగుతుంది. సో అలాంటి కండిషన్స్లో కొద్దిగా ఊగుతుంది అంటే ఒకసారి ఎక్స్రే తీసుకొని చుట్టూత బోన్ బాగుందా లేదా చెక్ చేసుకుంటాం. ఇన్ కేస్ చుట్టూత బోన్ బాగుంది అనుకోండి, ఓన్లీ మైల్డ్ ఇన్ఫెక్షన్ వల్ల పన్ను ఊగుతుంది అంటే ఆ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ క్లియర్ చేసేస్తే పన్ను మళ్ళీ గట్టి పడిపోతుంది. సో దీనికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి సక్సెస్ రేట్ ఉంటుంది. గ్రేడ్ 2 మొబిలిటీ అంటే పన్ను ఎక్కువ పర్సెంట్ మైల్డ్ కన్నా ఇంకెక్కువ ఊగుతుంది. సో ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే బోన్ కూడా కొంచెం పాడైపోయింది ఇన్ఫెక్షన్ వల్ల అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ హెల్త్ ఇష్యూస్, డయాబెటీస్ ఇలాంటి ఏం హెల్త్ ఇష్యూస్ లేవు అనుకోండి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కానీ సక్సెస్ రేట్ అనేది లాంగ్ లైఫ్ రాకపోవచ్చు. ఎట్లా, నేను రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తే ఒక 10 to 15 years బాగుంటుందండి అని మేము చెప్పగలుగుతాం. మోర్ దాన్ 15 years, మోర్ దాన్ 10 years. సో ఇలాంటి గ్రేడ్ 2 మొబిలిటీ ఉన్న కేసెస్కి ఏం జరుగుతుంది అంటే కొంచెం తక్కువ ఉంటుంది. మీరు వేసే ప్రెషర్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ తీసేసి పన్ను గట్టి పడితే ఓకే. ఇన్ కేస్ ఇన్ఫెక్షన్ క్లీన్ చేసినా కూడా అక్కడ బోన్ని మనం రీజనరేట్ చేయలేకపోతే పన్ను ఇంకా అలానే ఉండిపోతుంది. ఇన్ఫెక్షన్ లేకపోయినా కూడా పన్ను అనేది లూజ్గానే ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో మేము ఏం చెప్తామంటే ఉన్నంతకాలం ఉంటుంది, 3 years, 4 years. బట్ వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి తీయించుకోవడం, మనము ఉన్నంతకాలం ఉండనివ్వండి, ఎప్పుడైతే డ్యామేజ్ జరుగుతుందో అప్పుడు తీసేయండి అని, తీయించుకోండి అని చెప్తాం. సో ఇన్ఫెక్షన్స్ మాత్రం తీసేస్తాం. గ్రేడ్ 3 మొబిలిటీలో ఏంటి? బాగా పన్ను ఊగుతుంది, బోన్ కూడా బాగా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది ఇన్ఫెక్షన్ వల్ల. సో మనం ఎంత రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినా కూడా దానికి సక్సెస్ రేట్ అనేది అసలు ఇవ్వలేం. సో ఇలాంటి కండిషన్స్లో పన్ను తీయించుకోవడమే బెటర్. ఇంకొకటి ఏంటి అంటే పన్ను బ్రేకేజ్. ఇప్పుడు పన్ను ఉంది, ఈ పంటిలో బ్రేక్ ఎంత అయింది, బాగా పుచ్చిపోయి పన్ను ఎక్కువ శాతం పాడైంది, చాలా ఎక్కువ శాతం పాడైనా కూడా మనం దానికి క్యాప్ పెట్టలేము, సిమెంట్స్ పెట్టినా ఉండవు. సో బోన్ గట్టిగా ఉంది, పన్ను ఊగట్లేదు, కానీ ఎక్కువ శాతం పాడైపోయింది, క్రౌన్ స్ట్రక్చర్ లేదు పైన. సో అలాంటి కండిషన్స్లో పన్ను తీయించుకోవడమే బెటర్. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటి? పన్ను కొద్దిగా బ్రేక్ అయింది అంటే హాఫ్ బ్రేక్ అయింది, ఇంకొంచెం వాల్స్ ఉన్నాయి, పంటి చుట్టూతో వాల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తాము అంటే రూట్ కెనాల్, బోన్ కూడా గట్టిగా ఉంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి దానిపైన ఇలా పోస్ట్ అంటాము, అది ఒక ట్యూబ్ లాగా ఉంటుంది. సో అది రూట్ నుంచి పెట్టేసాము అంటే జస్ట్ సిమెంట్ వేస్తే అతుక్కోదు. సో ఆ ట్యూబ్ లాంటిది పెట్టి దాని చుట్టూతో సిమెంట్ పెట్టి దానిపైన క్యాప్ పెట్టుకుంటే ఆ పంటికి స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. సో ఈ కండిషన్లో కూడా సక్సెస్ రేట్ అనేది ఉంటుంది, చేయించుకోవచ్చు. సో ఇలాంటి పన్ను బ్రేకేజ్ కూడా ఆ వాల్స్ బట్టి, ఎలా బ్రేక్ అయిందో బట్టి ఆ పన్నుని లీస్ట్ ఇంకా క్రౌన్ స్ట్రక్చరే లేకపోతే అప్పుడు ఫైనల్ స్టేజ్లో ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది, పన్ను తీయించుకోమనడం జరుగుతుంది. లేదా పన్ను ఎక్కువగా ఊగుతుంది అన్న టైంలో కూడా మనం పన్ను తీయించుకోవాల్సి వస్తుంది. అంతేకాని ఆల్మోస్ట్ పన్ను రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకొని కాపాడుకోవచ్చు. సో మీకు ఈ వీడియోలో డౌట్స్ ఏమన్నా ఉన్నా అండ్ ఏదన్నా మీరు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండి, చూసుకొని నేను రిప్లై ఇస్తాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.